ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 16 మార్చి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞాన విభాగం వేరు, యోగ విభాగము వేరు. యోగము ద్వారా ఆత్మ సతో ప్రధానముగా అవుతుంది. యోగము కొరకు ఏకాంతం అవసరము. ఈరోజు మురళిలోని ప్రశ్న, స్థిరమైన స్మృతి ఉండేందుకు ఆధారం ఏమిటి? సమాధానము, మీ వద్ద ఉన్నదంతా మర్చిపోండి. శరీరం కూడా జ్ఞాపకం ఉండకూడదు. అంతా ఈశ్వరీయ సేవలో ఉపయోగించండి. ఇదే కష్టము. ఈ అర్పణ ద్వారా స్మృతి స్థిరంగా ఉండగలదు. పిల్లలైన మీరు ప్రేమతో బాబాను స్మృతి చేసినట్లయితే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. బాబా కూడా శక్తిని ఇస్తారు. ఈ శక్తి ద్వారా ఆయువు కూడా పెరుగుతుంది. ఆత్మ సదా ఆరోగ్యవంతముగా అవ్వగలదు. ఓం శాంతి. ఇప్పుడు యోగము, జ్ఞానము అనే 2 వస్తువులు ఉన్నాయి. తండ్రి వద్ద ఉన్న ఈ గొప్ప ఖజానాలను పిల్లలకు ఇస్తారు. ఎవరైతే తండ్రిని చాలా స్మృతి చేస్తారో వారికి చాలా ఎక్కువ శక్తి కూడా లభిస్తుంది. ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఇది నియమము కూడా. ఎందుకంటే ముఖ్యమైనది స్మృతియే. జ్ఞానము ఎక్కువగా ఉంటే స్మృతి ఎక్కువగా చేస్తారని కాదు. జ్ఞాన విభాగం వేరు, యోగ సబ్జెక్టు చాలా పెద్దది. జ్ఞాన సబ్జెక్టు దానికంటే చిన్నది. యోగము ద్వారా ఆత్మ సతో ప్రధానముగా అవుతుంది. ఎందుకంటే చాలా ఎక్కువగా స్మృతి చేస్తారు. స్మృతి చెయ్యకుండా సతో ప్రధానంగా అవ్వడం అసంభవం. పూర్తి రోజంతా తండ్రిని పిల్లలే స్మృతి చెయ్యకుంటే తండ్రి కూడా పిల్లలను స్మృతి చెయ్యరు. పిల్లలు మంచి రీతిగా స్మృతి చేస్తే ఈ స్మృతి ద్వారా తండ్రి స్మృతి కూడా లభిస్తుంది. తండ్రిని ఆకర్షిస్తారు. ఇది కూడా తయారైన ఆట. దీనిని బాగా అర్థం చేసుకోవాలి. అయితే స్మృతి కొరకు చాలా ఏకాంతము కూడా కావాలి. చివరిలో వచ్చి ఉన్నత పదవి పొందే వారికి కూడా స్మృతియే ఆధారము. వారికి స్మృతి చాలా ఎక్కువగా ఉంటుంది. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఎప్పుడైతే పిల్లలు చాలా స్మృతి చేస్తారో అప్పుడు తండ్రి కూడా పిల్లలను చాలా స్మృతి చేస్తారు. వారు ఆకర్షిస్తారు. బాబా దయ చూపించండి, కృప చూపించండి అని అంటారు కదా. దీనికి కూడా స్మృతి అవసరము. బాగా స్మృతి చేసినట్లయితే స్వతహాగానే ఆకర్షణ అనేది ఉంటుంది. శక్తి లభిస్తూ ఉంటుంది. నేను బాబాని స్మృతి చేస్తున్నాను అని ఆత్మ ఆంతరికంగా అనుకుంటుంది. అప్పుడు ఆ స్మృతి ఒక్కసారిగా సంపన్నం చేసేస్తుంది. జ్ఞానము అంటే ధనము. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. దీని ద్వారా ఆరోగ్యవంతులుగా అవుతారు, పవిత్రులుగా అవుతారు. బాబాకు పూర్తి విశ్వాన్ని పవిత్రముగా చేసే శక్తి ఉంది. అందుకే బాబా మీరు వచ్చి పతితులను పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. మనుషులకు ఏమీ తెలియదు. వ్యర్థంగా బిగ్గరగా అరుస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. తండ్రి గురించి తెలియనందున నవవిధములైన భక్తి చేస్తారు. కాశీకి వెళ్ళి కాశీ కలవట్టు తింటారు, అనగా కత్తుల బావిలో దూకుతారు. కానీ వారికి ఏమీ లభించదు. మళ్ళీ మరుసటి జన్మలో వికర్మలు తయారవ్వడం ప్రారంభమవుతాయి. మాయ వెంటనే చిక్కుకునేలాగా చేస్తుంది. ప్రాప్తి అయితే ఏమీ ఉండదు. తండ్రి పతిత పావనులు అని ఇప్పుడు మీకు తెలుసు. వారిపై అర్పణ అవ్వాలి. శివశంకరులు ఒక్కరేనని వారు భావిస్తారు. ఇది కూడా అజ్ఞానమే. ఇక్కడ బాబా మన్మనాభవ అని పదే పదే చెప్తారు. నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రంగా అవుతారు. మీరు మృత్యుపైన విజయం పొందుతారు. ఇందులో మీరు ఎంత ప్రయత్నం చేస్తారో మాయ కూడా అంత విఘ్నాలు కలిగిస్తూనే ఉంటుంది. ఎందుకంటే వీరు తండ్రిని స్మృతి చేస్తే నన్ను వదిలేస్తారు అని మాయ భావిస్తుంది.
ఎందుకంటే ఎప్పుడైతే మీరు నా వారీగా అవుతారో అప్పుడు అన్నీ వదలవలసి వస్తుంది. బంధుమిత్రులు, ధనము మొదలైనవేవి జ్ఞాపకం రారాదు. కట్టెను కూడా వదిలేయండి అని ఒక కథ కూడా ఉంది కదా. ఎందుకంటే ఎప్పుడైతే మీరు నా వారీగా అవుతారో అప్పుడు అన్నీ వదలవలసి వస్తుంది. బంధుమిత్రులు, ధనము మొదలైనవేవి జ్ఞాపకం రారాదు. కట్టెను కూడా వదిలేయండి అని ఒక కథ కూడా ఉంది కదా. వారు అన్నిటినీ వదిలింపచేస్తారు, కానీ శరీరాన్ని కూడా గుర్తు చేసుకోరాదు అని ఎప్పుడూ చెప్పరు. తండ్రి చెప్తున్నారు, ఈ శరీరం అయితే పాతది, దీనిని కూడా మర్చిపోండి. భక్తి మార్గంలోని విషయాలు కూడా వదిలేయండి. ఒక్కసారిగా అన్నీ మర్చిపోండి, లేక ఉన్నదంతా సేవలో ఉపయోగించండి. అప్పుడే స్మృతి నిలుస్తుంది. ఉన్నతమైన పదవి పొందాలి అంటే చాలా శ్రమ చెయ్యాలి. శరీరం కూడా గుర్తు రాకూడదు. అశరీరులుగా వచ్చారు, అశరీరులుగా అయి వెళ్ళాలి. తండ్రి తన పిల్లలను చదివిస్తారు. వారికి ఏ విధమైన కోరిక లేదు. వీరు వచ్చి సేవ చేస్తారు. జ్ఞానము ఉండేది తండ్రిలోనే కదా. ఇది తండ్రి మరియు పిల్లలు కలిసి ఆడే ఆట. పిల్లలు కూడా స్మృతి చేస్తారు. తండ్రి కూర్చుని సర్చలేట్ ఇస్తారు. ఎవరైనా చాలా ఆకర్షించినప్పుడు తండ్రి కూర్చుని వారికి శక్తిని ఇస్తారు. చాలా ఆకర్షణ చెయ్యకుంటే బాబా కూర్చుని తండ్రిని స్మృతి చేస్తారు. ఏ సమయంలోనైనా ఎవరికైనా శక్తిని ఇవ్వవలసి వచ్చినప్పుడు ఇతని నిద్ర తొలగిపోతుంది. అలాన వారికి శక్తినివ్వాలి అనే తపన ఉంటుంది. చదువు ద్వారా ఆయువు వృద్ధి చెందదు, శక్తి ద్వారా ఆయువు పెరుగుతుంది. సదా ఆరోగ్యవంతంగా ఉంటారు. ప్రపంచంలో కొందరి ఆయువు 125, 150 సంవత్సరాలు కూడా ఉంటుంది. కనుక వారు తప్పకుండా ఆరోగ్యవంతులై ఉంటారు. భక్తి కూడా చాలా చేస్తూ ఉంటారు. భక్తిలో కూడా కొంత లాభం ఉంది, నష్టం లేదు. ఎవరు భక్తి కూడా చెయ్యరో వారికి మంచి మర్యాదలు ఉండవు. భక్తిలో భగవంతునిపైన విశ్వాసం ఉంటుంది. వారు వ్యాపారంలో అసత్యము, పాపము చెయ్యరు. వారికి కోపం కూడా రాదు. భక్తులకు కూడా మహిమ ఉంది. ఈ భక్తి ఎప్పటి నుండి ప్రారంభమైందో మనుషులకు తెలియదు. జ్ఞానము గురించి అయితే అసలే తెలియదు. భక్తి కూడా శక్తిమంతమవుతూ పోతుంది. అయితే జ్ఞాన ప్రభావం ఎక్కువైనప్పుడు భక్తి పూర్తిగా వదిలిపోతుంది. ఇది తయారైన సుఖ దుఃఖాల, భక్తి జ్ఞానముల యొక్క ఆట. సుఖ దుఃఖాలను భగవంతుడే ఇస్తారు అని మనుషులు అంటారు. మళ్ళీ వారిని సర్వవ్యాపి అని అంటారు. కానీ సుఖ దుఃఖాల విషయం వేరు. డ్రామా గురించి తెలియనందువలన ఏమీ అర్థం చేసుకోరు. ఆత్మలన్నీ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాయనేది మీకు మాత్రమే తెలుసు. సత్యయుగంలో మీరు దేహీ అభిమానులుగా ఉంటారని చెప్పరు. ఇటువంటి దేహీ అభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి వచ్చి నేర్పిస్తున్నారు. స్వయాన్ని ఆత్మాని భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. పవిత్రముగా అవ్వాలి. అక్కడ ఉండేదే పవిత్రమైన సుఖధామము. సుఖధామంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు. దుఃఖంలోనే భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. డ్రామా ఎంత అద్భుతమైనదో చూడండి. దీని గురించి నెంబర్ వారీగా మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఏ పాయింట్లు వ్రాసుకుంటారో అవి కూడా ఉపన్యసించే సమయంలో రివైజ్ చేయడానికే. డాక్టర్లు, వకీళ్ళు కూడా పాయింట్లు నోట్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు తండ్రి యొక్క శ్రీమతం లభిస్తుంది. కనుక మళ్ళీ ఉపన్యసించినప్పుడు రివైజ్ కూడా చెయ్యాలి. ఇప్పుడు తండ్రి ఇతనిలో ప్రవేశమై ఉన్నారు. బాబా మీకు తెలియచేస్తున్నప్పుడు ఈ బ్రహ్మ కూడా వింటాడు. శివబాబా పాయింట్లను వినిపించకపోతే మీకు అర్థం చేయించేందుకు నాకేం తెలుసు? తండ్రి చెప్తారు, ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. బ్రహ్మ మరియు విష్ణువుల చిత్రం కూడా ఉంది. మీరు రాజధానిలోకి నెంబర్ వారీగా వెళ్తారు. ఎంత స్మృతి చేస్తారో, ఎంత ధారణ చేస్తారో అంత పదవిని పొందుతారు. అతి నిగూఢమైన విషయాలు వినిపిస్తున్నాను అని తండ్రి అంటున్నారు.
మీరు కొత్త కొత్త పాయింట్లు వ్రాసుకోండి. పాతవి ఉపయోగపడవు. ఈ పాయింట్లు తెలిపి ఉంటే వారి బుద్ధిలో చాలా బాగా నిలిచిపోయి ఉండేదని ఉపన్యసించిన తరువాత గుర్తుకు వస్తుంది. మీరంతా జ్ఞాన స్పీకర్లు, కానీ నెంబర్ వారీగా ఉన్నారు. మహారథులు అంటే మంచివారు. బాబా విషయం వేరు. ఇక్కడ బాబ్దాదా ఇరువురు సంయుక్తంగా ఉన్నారు. మా అమ్మ అందరికంటే చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలు సంపూర్ణ మమ్మను సాక్షాత్కారం కూడా చేసుకునేవారు. ఎక్కడ అవసరం ఉండేదో అక్కడ బాబా కూడా ప్రవేశమై తన పనిని చేసుకునేవారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చదువు విరామ సమయంలో జరుగుతుంది. పగలంతా వ్యవహారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. విచారసాగర మదనం చేసేందుకు సమయం అవసరం, శాంతి అవసరం. ఎవరికైనా శక్తి ఇవ్వవలసి వచ్చినప్పుడు, ఎవరైనా బాగా సర్వీసు చేసే పుత్రుడు అయితే వారికి సహాయం చేయాలి. వారి ఆత్మను స్మృతి చేయాల్సి ఉంటుంది. శరీరాన్ని స్మృతి చేసిన తర్వాత వారి ఆత్మను స్మృతి చేయాలి. ఈ యుక్తిని ఉపయోగించాలి. సేవాదారి పిల్లలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలి. తండ్రిని స్మృతి చెయ్యాలి. తర్వాత స్వయాన్ని కూడా ఆత్మగా భావించి వారి ఆత్మను కూడా కొద్దిగా స్మృతి చెయ్యాలి. ఇలా సర్చ్లైట్ ఇవ్వవలసి ఉంటుంది. ఒకే స్థానంలో కూర్చుని స్మృతి చెయ్యాలని కూడా కాదు. నడుస్తూ, తిరుగుతూ, భోజనం చేస్తూ కూడా తండ్రిని స్మృతి చెయ్యండి. ఇతరులకు కరెంటు ఇవ్వాలి అంటే రాత్రులు కూడా మేల్కొని ఇవ్వండి. ఉదయమే లేచి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఆకర్షణ కలుగుతుందని పిల్లలకు అర్థం చేయించబడింది. బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు. పిల్లలకు కూడా సర్చ్ లైట్ ఇవ్వడం బాబా కర్తవ్యము. చాలా సర్చ్ లైట్ ఇవ్వవలసి వచ్చినప్పుడు కూడా తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారు. అప్పుడు తండ్రి కూడా సర్చ్ లైట్ ఇస్తారు. ఆత్మను స్మృతి చేసి సర్చ్ లైట్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు. దీనిని కృప అనండి, ఆశీర్వాదం అనండి, ఇంకేమైనా అనండి. సేవాదారి పిల్లలకు జబ్బు చేస్తే జాలి కలుగుతుంది. రాత్రి మేలుకుని అయినా వారి ఆత్మను స్మృతి చేస్తారు. ఎందుకంటే వారికి శక్తి అవసరం. స్మృతి చేసినట్లయితే వారికి రిటర్న్గా స్మృతి లభిస్తుంది. పిల్లలపైన తండ్రికి చాలా ప్రేమ ఉంది. మళ్ళీ వారికి కూడా తండ్రి స్మృతి చేరుతుంది. అయితే జ్ఞానమైతే సహజము, అందులో మాయ యొక్క విఘ్నాలు రావు. ముఖ్యమైనది స్మృతి. ఇందులోనే విఘ్నాలు వస్తాయి. స్మృతి ద్వారానే బుద్ధి బంగారు పాత్రలాగా తయారవుతుంది. ఇందులోనే ధారణ జరుగుతుంది. పులిపాలు బంగారు పాత్రలో మాత్రమే నిలువ ఉంటాయి అని చెప్తారు. ఈ తండ్రి ఇచ్చే జ్ఞాన ధనము కొరకు కూడా బంగారు పాత్ర అవసరము. స్మృతి యాత్రలో ఉన్నప్పుడే బుద్ధి అలా స్వచ్ఛంగా అవుతుంది. స్మృతి చెయ్యలేదు అనుకోండి, ధారణ కూడా జరగదు. బాబా అంతర్యామి, వారు ఏం చెప్తారో అది జరుగుతుంది అని అనుకోకండి. భక్తి మార్గంలో ఎలా అనుకుంటారు? సంతానం కలిగినట్లయితే గురువు కృప చూపించారు అని అంటారు. ఒకవేళ సంతానం కలగలేదు అనుకోండి, ఈశ్వరేచ్ఛ అంటారు. రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. డ్రామా రహస్యాన్ని గురించి తండ్రి తన పిల్లలకు చాలా బాగా అర్థం చేయించారు. మీకు కూడా మొదట తెలియదు, ఇది మీ మరజీవా జన్మ. ఇప్పుడు దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులకు రాజ్యం ఎలా లభించింది, దానిని ఎలా కోల్పోయారు అనే విషయంపైన మీరు అర్థం చేయించవచ్చు. పూర్తి చరిత్ర మరియు భూగోళము మేము మీకు అర్థం చేయిస్తాము. నేను లక్ష్మీనారాయణల పూజ చేసేవాడిని, గీతా అధ్యయనం చేసేవాడినని ఈ బ్రహ్మ కూడా చెప్తున్నాడు. బాబా ప్రవేశమైనప్పుడు అంతా వదిలేశాను. సాక్షాత్కారం జరిగింది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి చెప్పారు. ఇందులో గీతా మొదలైనవి చదవలసిన అవసరం లేదు. తండ్రి బ్రహ్మాతనులో కూర్చుని అవన్నీ విడిపించారు.
ఇప్పుడు శివుని దర్శనార్థం మందిరానికి ఎప్పుడూ వెళ్ళలేదు. భక్తి మాటలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. రచయిత రచనల ఆది మధ్యాంత జ్ఞానం బుద్ధిలోకి వచ్చేసింది. తండ్రిని తెలుసుకోవడం వల్ల మీరు సర్వము తెలుసుకుంటారు. మనుష్యులు ఆశ్చర్యపడి వినేందుకు పరుగులు పెట్టి వచ్చే విధంగా మీరు అద్భుతమైన విషయాలు వ్రాయండి. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులుగా ఉన్నప్పుడు వేరే ధర్మం ఉండేది కాదు. భారతదేశం మాత్రమే ఉండేది. మరి సత్యయుగం లక్షల సంవత్సరాలు అని ఎలా చెప్పగలరు అని మందిరాలకు వెళ్ళి మీరు ఎవరినైనా ప్రశ్న వేయండి. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని చెప్తారు. మరి లక్షల సంవత్సరాలు ఎలా అయ్యాయి? లక్షల సంవత్సరాలు అయినట్లయితే మానవులు దోమల వలె లెక్కించలేనంతమంది అయ్యేవారు. విషయాన్ని కొద్దిగా తెలియచేసినా చాలా ఆశ్చర్యపడతారు. అయితే ఎవరు ఈ కులానికి చెందిన వారే ఉంటారో వారి బుద్ధిలో మాత్రమే జ్ఞానం కూర్చుంటుంది. లేకుంటే బ్రహ్మకుమారీల జ్ఞానం చాలా అద్భుతమైనది అని మాత్రం చెప్తారు. దీనికి అర్థం చేసుకునే బుద్ధి అవసరం. ముఖ్యమైనది స్మృతి. లౌకికంలో స్త్రీ పురుషులు ఒకరినొకరు స్మృతి చేసుకుంటారు. ఇక్కడ ఆత్మ పరమాత్మను స్మృతి చేస్తుంది. ఈ సమయంలో అందరూ రోగులుగానే ఉన్నారు. ఇప్పుడు నిరోగులుగా అవ్వాలి. ఈ టాపిక్ కూడా ఉంచండి. మీరు క్షణక్షణము అనారోగ్యం పాలవుతున్నారు. మేము మీకు ఎలాంటి సంజీవని మూలిక ఇస్తాము అంటే దానిని సరి అయిన పద్ధతిలో ఉపయోగిస్తే ఎప్పుడూ జబ్బుపడరు. ఇది చాలా చౌకగా లభించే ఔషధం. 21 తరాలు సత్య త్రేతాయుగాల వరకు అనారోగ్యం కలగదు. దానిని స్వర్గము అంటారు. ఇలాంటి పాయింట్లు నోట్ చేసుకుని అప్పుడు మీరు ఎవరికైనా చెప్పండి. సర్జన్లకు సర్జన్ అయిన అవినాశి సర్జన్ మీకు ఎలాంటి ఔషధాన్ని ఇస్తారు అంటే దాని ద్వారా మీరు భవిష్యత్తులో 21 జన్మల వరకు ఎప్పుడు జబ్బుపడరు. ఇది సంగమయుగము. ఇలాంటి మాటలు విని మనుషులు సంతోషిస్తారు. నేను అవినాశి సర్జన్ను అని భగవంతుడు కూడా చెప్తున్నాడు. హే పతిత పావన, ఓ అవినాశి సర్జన్ రండి అని స్మృతి కూడా చేస్తారు. ఇప్పుడు నేను వచ్చాను, మీరు అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. అంతిమ సమయంలో అందరూ తప్పకుండా అర్థం చేసుకుంటారు అని బాబా పిల్లలకు రకరకాలైన యుక్తులు తెలియచేస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకునేందుకు ఉదయమే లేచి బాబా స్మృతిలో కూర్చోవాలి. రాత్రి మేలుకొని కూడా ఒకరికొకరు శక్తిని ఇచ్చుకుంటూ సహయోగులుగా అవ్వాలి. మీ సర్వస్వాన్ని ఈశ్వరీయ సేవలో సఫలం చేసి ఈ పాత శరీరాన్ని కూడా మరిచి తండ్రి స్మృతిలో ఉండాలి. పూర్తిగా అర్పణ అవ్వాలి. ఆత్మ అభిమానిగా ఉండేందుకు చాలా చాలా శ్రమ చెయ్యాలి అని బాబా అంటున్నారు. ఈరోజు వరదానము, స్వదర్శన చక్రము ద్వారా మాయ యొక్క అన్ని చక్రాలను సమాప్తం చేసే మాయాజీత్ భవ. సారాంశము, తమను తాము తెలుసుకోవడము అనగా స్వయాన్ని దర్శించుకోవడం. చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడము అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వడం. ఎప్పుడైతే స్వదర్శన చక్రధారులుగా అవుతారో అప్పుడు అనేక మాయ యొక్క చక్రాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. దేహ భావం యొక్క చక్రము, దేహ సంబంధాల చక్రము, సమస్యల చక్రము మొదలైన మాయ యొక్క చక్రాలు అనేకం ఉన్నాయి.
63 జన్మలు ఈ అనేక చక్రాలలో చిక్కుకుంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు బాబా మనల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేశారు. దీని వలన మనం మాయాజీతులుగా అయిపోయాము. అసలు స్వదర్శన చక్రధారులుగా అవ్వడము అంటే ఏమిటి? స్వదర్శన చక్రధారులుగా అవ్వడము అంటే జ్ఞానయోగాల రెక్కలతో ఎగిరే కళలోకి వెళ్ళడము. ఎప్పుడైతే ఎగిరే కళలో వెళ్తూ ఉంటామో క్రింద ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలు అన్నీ కూడా చాలా చిన్న చిన్నవిగా అనిపిస్తాయి. ఇంకా పైకి వెళ్తూ ఉన్నాము అనుకోండి, అవి అసలు కనిపించకుండా లేనట్లుగా సమాప్తమైపోతాయి. అప్పుడు మనం సంపూర్ణ మాయాజీతులుగా అయినట్లు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఈ విధంగా అభ్యాసం చేస్తూ చేస్తూ పూర్తి మాయాజీతులుగా అవ్వాలి. స్లోగన్: విదేహీ స్థితిలో ఉంటే పరిస్థితులు సహజంగానే దూరమైపోతాయి. విదేహి అంటే భగవంతుడు విదేహి కదా. అలా మనం శివబాబా సమానముగా ఎప్పుడైతే విదేహీ స్థితిని అనుభవం చేస్తామో ఆటోమేటిక్గానే పరిస్థితులన్నీ కూడా కాలక్రమేణా దూరమైపోతాయి. అచ్చా, ఓం శాంతి.